أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فإن آمنوا بمثل ما آمنتم به فقد اهتدوا وإن تولوا فإنما هم في شقاق فسيكفيكهم الله وهو السميع العليم. صبغة الله ومن أحسن من الله صبغة ونحن له عابدون. సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆయన చివరి ప్రవక్త మీద అవతరింపజేస్తున్నటువంటి మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 137వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం: మీరు విశ్వసించినట్లు వారు విశ్వసిస్తే అప్పుడు వారు ధర్మ మార్గంలో ఉన్నట్లు, కానీ ఒకవేళ వారు దీనికి వైముఖ్యం చూపితే కేవలము వైషమ్యంతో మంకుపట్టు పడుతున్నారనేది నిజము. కనుక వారి భార్య నుండి మిమ్మల్ని ఆదుకునేందుకు దైవం చాలు. మీరు నిశ్చింతంగా ఉండండి, ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలుసు. సోదరులారా, ఇక్కడ ఒక వాక్యాన్ని గురించి, ఒక విషయాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఏ విధంగా అయితే విశ్వసిస్తారో, అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడు అని, ఆయన సమస్త విశ్వాన్ని సృష్టించి మరి సకల వనరులన్నీ కూడా ఆయన కురిపిస్తున్నాడు అని, మరి అంతేకాకుండా ఆయన మానవుని యొక్క మార్గదర్శకత్వం కోసము మరి ఆయన గ్రంథాలను, ప్రవక్తలను పంపించాడు అని, ఈ విధంగా మరణానంతరం ఒక జీవితం ఉన్నదని, మరి మనము చేసే కర్మల ఆధారంగానే మన మరణానంతరము మనకు సాఫల్యమో లేకపోతే మరి వైఫల్యమో దక్కుతుందని, ఈ విధంగా ఎవరైతే విశ్వసిస్తారో మరి ఆ విధంగా వాళ్ళు కూడా విశ్వసిస్తే, అంటే ఎవరైతే మరి మక్కా నగరంలో ఉన్నటువంటి, మదీనా నగరంలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసులు ఎవరైతే ఇంకా విశ్వాసం యొక్క ఛాయల్లోకి ఎవరైతే ప్రవేశించలేదో వారు కూడా ఒకవేళ విశ్వసించినట్లయితే అప్పుడు రుజు మార్గంలో ఉన్నట్లు, ధర్మ మార్గంలో ఉన్నట్లు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము ఎవరు ధర్మ మార్గంలో ఉన్నారు, ఎవరు రుజు మార్గంలో ఉన్నారో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఎవరైతే దైవం యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే దైవం యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారో వారే నిజమైనటువంటి ధర్మ మార్గంలో ఉన్నట్లు. లేకపోతే మనము చాలా రకాలుగా మనము దావాలు చేయవచ్చు, చాలా రకాలుగా మరి మనము తెలియపరచవచ్చు జనాలకి, మేము చాలా ధర్మపరులమండి, దైవభీతి పరులమండి అని మనం అనేక సమావేశాలను కూడా ఏర్పాటు చేసి మనం చెప్పవచ్చు. కానీ దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, వ రబ్బుకుం అలము బిమన్ హువ అహదా సబీల. మరి నిజంగా రుజుమార్గంలో ఎవరైతే ఉన్నారో నీ దైవానికి తెలుసు అంటున్నాడు. కాబట్టి ఎవరు రుజుమార్గంలో ఉన్నారో, ఎవరు మరి అపమార్గంలో ఉన్నారో ఆ సృష్టికర్త అయినటువంటి దైవానికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి మనము మన యొక్క పవిత్రత గురించి, మన దైవభీతి గురించి, పాపభీతి గురించి మనము గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి సోదరులారా, ఎవరైతే సృష్టికర్త యొక్క అస్తిత్వాన్ని గుర్తిస్తారో, ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని ఎవరైతే బలపరుస్తారో, మరి ఆయన పంపినటువంటి దైవ గ్రంథము మరియు ప్రవక్తల యొక్క అడుగుజాడలో ఎవరైతే నడుస్తారో వారి నిజంగా ధర్మ మార్గంలో ఉన్నట్లు. ఒకవేళ ఈ విధంగా ఎవరైతే అందరూ అంగీకరిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వారు ఉన్నట్లు. ఒకవేళ వారు అంగీకరించలేదనుకోండి, దానికి దైవం ఇక్కడ కారణాలు చెప్తున్నాడు. కేవలము వైషమ్యము మరియు మనసులో ఉన్నటువంటి ఆ అహము,
ఈ రెండిటి వలన వీళ్ళు మంకుపట్టు పడుతున్నారు తప్పించి నిజానికి ఏ మనిషి కూడా దైవం యొక్క అస్తిత్వాన్ని తిరస్కరించలేడు. చూడండి సోదరులారా, మరి ఈ విధంగా సకల వనరులన్నీ కూడా మరి ఈ రోజున మనిషి అనుభవిస్తున్నాడు. మరి ఏ ఏ మనిషి అయినా కూడా దైవాన్ని తిరస్కరించగలుగుతాడా? అది తనకు తానే పడుతుందనో లేకపోతే ఎవరైనా సైంటిస్టులు అది చేస్తున్నారనో అతను ఏదన్నా భావించగలడా? కాదు కదా. ప్రతి మనిషి కూడా దైవం యొక్క అనుగ్రహాలను గుర్తిస్తుంటాడు. దీని వెనక కురిపించేవాడు దైవమే అని ప్రతి ఒక్కడు కూడా సాక్ష్యం ఇస్తూనే ఉంటాడు. అలా కాకుండా అది అతను ఆ విధంగా ఇవ్వలేదు అనుకోండి, దానంతటదే ఈ సృష్టి నడుస్తుంది, లేకపోతే మీ వేరే ఎవరో చేస్తున్నారు అని అతను భావించాడు అనుకోండి, అది కేవలము వైషమ్యము, అతని మనసులో ఉన్నటువంటి ఆ అహము, ఆ ఇగో తప్పించి మరొకటి కాదు. ఈ విధంగా మనిషికి అతని అహము, అతని ఇగో సత్యాన్ని తిరస్కరించడానికి అడ్డుపడుతూ ఉంటుంది. తన తాత ముత్తాతల ఆచారాలు కానివ్వండి, తన మనోకాంక్షలు కానివ్వండి, నేను ఈ విధంగా సత్యాన్ని స్వీకరిస్తే నా బంధుమిత్రులు ఏమనుకుంటారో, నేను ఈ విధంగా సత్యాన్ని స్వీకరిస్తే నా యొక్క అహం ఏమైపోతుందో, నా గౌరవం ఏమైపోతుందో అని అతను సత్యం తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా, కళ్ళ ముందు తేట తెల్లం అవుతూ ఉన్నప్పటికీ కూడా మనిషి సత్యాన్ని స్వీకరించడానికి ముందుకు రాడు. చూడండి సోదరులారా, మరి సృష్టిలో ఈ ప్రపంచంలో చూడండి 90% మంది కూడా దేవుని యొక్క ఏకత్వాన్ని తిరస్కరించేవారే. ఈ రోజున అనేక మంది దైవాలు ఉన్నారని, లేకపోతే దైవానికి సాటి కల్పించే వాళ్ళు ఈ రోజున ప్రపంచంలో 90% మంది కనబడతారు మనకి. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? అతన్ని స్పష్టంగా మనం అడిగినట్లయితే, ఏమయ్యా ఈ సృష్టిని నడిపేది ఎంతమంది అనగానే ఒకే దైవం అంటాడు. మరి అతను ఆపదల్లో ఉన్నప్పుడు దైవమా నాకు సహాయం చెయ్యి అంటాడు, కానీ దేవుళ్ళారా నాకు సహాయం చేయండి అనడు. ఈ విధంగా అతని జీవితంలో ప్రతి క్షణం కూడా దైవం ఒక్కడే అని అతను మనస్సు, అతని అంతరాత్మ అతనికి సాక్ష్యం ఇస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా అతని జీవితం అంతా కూడా అంతమైపోతుంది, కానీ ఎన్నడూ కూడా ఆ సృష్టికర్త, ఆ దైవం యొక్క ఏకత్వం వైపునకు అతను రాడు. అతను ఒకవేళ ఏకత్వాన్ని ధృవీకరించాడు అనుకోండి, మరి అతను దైవం యొక్క మిగతా ఆజ్ఞలను కూడా అనుసరిస్తూ ఉండాలి. 5 కోటల దైవం ప్రార్థన స్థాపించమన్నాడు, ఇంకా అనేక రకాల ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ కూడా తలంచుకొని మనిషి భయపడిపోయి, నేను ఒకవేళ దైవం యొక్క ఏకత్వాన్ని ధృవీకరిస్తే ఇవన్నీ నేను చేయవలసి ఉంటుంది, నా మనోకాంక్షల దాస్యాన్ని నేను వేడవలసి ఉంటుంది, ఈ విధంగా నా ఇష్టం వచ్చినట్లుగా నా జీవితాన్ని గడిపే ఆ యొక్క అధికారం నేను కోల్పోతాను అన్న భయంతో మనిషి ఈ రోజున సత్యాన్ని స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ వారు కాదంటే కేవలము వైషమ్యంతో మంకు పట్టుబడుతున్నారు. కాబట్టి సోదరులారా, ధర్మ మార్గంలో, నిజమైనటువంటి దైవ మార్గంలో ఎవరు ఉంటారు అంటే, ఎవరైతే ప్రవక్తలందరినీ కూడా సమానంగా ప్రేమిస్తారో, మరి ఎవరైతే దేవుని యొక్క గ్రంథాలను ఎవరైతే సమర్థిస్తాడో అతను మాత్రమే నిజమైనటువంటి ధర్మ మార్గంలో ఉన్నట్టు. కాబట్టి అలా కాకుండా నా వద్దకు వచ్చిన నా ప్రవక్తను నేను విశ్వసిస్తాను, లేకపోతే ఆ ప్రవక్తను నేను దైవం యొక్క స్థానం ఇస్తాను, నా వద్దకు వచ్చినటువంటి గ్రంథమే నేను విశ్వసిస్తాను అని అతను సంకుచితమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు అనుకోండి, అది ఎంత మాత్రం కూడా ధర్మ మార్గంలో ఉన్నట్లు కాదు. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు. ఎవరైతే నేను చివరిగా అవతరింపజేసినటువంటి ఖురాన్ను ఎవరైతే విశ్వసిస్తారో, మరి అంతేకాకుండా నేను పంపినటువంటి ప్రవక్తను ఎవరైతే విశ్వసిస్తారో, ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైతే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఎవరైతే విశ్వసిస్తారో, వ అజ్జరూహు వ నసరూహు, ఎవరైతే ఆయనకు సమర్థిస్తారో, ఆయనకు సహకరిస్తారో, అంతేకాకుండా వత్తబఉ నూరల్లది ఉంజిల మఅహు, ఆయన మీద చేయబడినటువంటి అంతిమ గ్రంథం ఖురాన్ను ఎవరైతే అనుసరిస్తారో, దైవం చెప్తున్నాడు, ఉలాయిక హుముల్ ముఫ్లిహు, వీరు నిజంగా సాఫల్యాన్ని పొందేవారు, వీరు నిజంగా దైవ మార్గంలో, ధర్మ మార్గంలో ఉన్నవారు అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, ప్రతి ప్రవక్త కూడా సత్యాన్నే బోధిస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకే ఆయన బోధిస్తాడు. అయితే ఆ ప్రవక్త ఆయా కాలాలకు మాత్రమే పరిమితంగా ఉంటాడు. ఉదాహరణకు మోషే ప్రవక్త ఉన్నారనుకోండి,
ఆ మోషే ప్రవక్త నాటి కాలం నాటి ప్రజలందరికీ కూడా ఆయన ఒక్కడే మార్గం అవుతాడు. అదేవిధంగా క్రీస్తు యేసు మనం చూసుకున్నాం అనుకోండి, ఆయన ఏ కాలానికైతే వచ్చారో ఆ కాలానికి సంబంధించి ఆయన ఒక్కరు మాత్రమే మార్గం అవుతారు. అందుకని ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా ఆ కాలానికి ఆయన ఒక్కడే మార్గం అవుతాడు, ఆయన తప్ప మరొక మార్గం ఉండడు. ఇదే విధంగా దైవము మన కాలం కోసం మనందరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తను పంపించడం జరిగింది. కాబట్టి మన కాలానికి ఆయన ఒక్కడే మనకు మార్గం అవుతారు. ఆయన మార్గం ఏమిటండి? ఏ మార్గం అయితే ప్రవక్తలందరూ బోధించారో, ఏ మార్గమైతే మోషే ప్రవక్త బోధించారో, ఏ మార్గమైతే క్రీస్తు యేసు బోధించారో అదే మార్గాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు కూడా బోధించారు. అదేమిటి? ఓ ఇజ్రాయేల్ వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఇదే విషయాన్ని ఆయన చెప్పారు ప్రవక్త ముహమ్మద్ వారు. ఓ మానవులారా, ఇలాహుకుం ఇలాహు వాహిద్, మీ దైవము కేవలము ఒకే దైవము, ఆయనను మాత్రమే ఆరాధించండి. కాబట్టి సోదరులారా, దైవ ప్రవక్తలందరూ కూడా ఒకే సిద్ధాంతాన్ని బోధించారు. మరి చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు కూడా అదే ధర్మాన్ని బోధించారు. కాబట్టి ఆయనను వ్యతిరేకించామనుకోండి, దైవము ఈ విధంగా చెప్తున్నాడు, ఎవరైతే ఆయనను సమర్థిస్తారో, ఆయనకు సహకరిస్తారో వారు మాత్రమే సాఫల్యాన్ని పొందుతారు. ఇదే విషయాన్ని క్రీస్తు యేసు కూడా బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మీరు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు పాప క్షమాపణ లేదు అంటున్నారు. కాబట్టి మనుష్య కుమారుడు అంటే క్రీస్తు యేసును, ఆయనకు అంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడినా మీకు క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు గలటువంటి ఆ ప్రవక్త వచ్చినప్పుడు మీరు ఆయనను వ్యతిరేకించారు అంటే మీకు పాప క్షమాపణ లేదు అంటున్నారు. కాబట్టి సోదరులారా, ఎందుకంటే అంతిమ గ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఇది అంటే ఖురాన్ గురించి, ఇది సకల లోకాల ప్రభు అవతరింపజేసినటువంటిది, దీనిని తీసుకుని విశ్వసనీయమైనటువంటి ఆత్మ నీ వైపునకు అవతరించింది అని ప్రవక్త ముహమ్మద్ వారిని దైవం చెప్తున్నాడు. అంటే విశ్వసనీయమైనటువంటి ఒక ఆత్మ, ఈయననే గాబ్రియల్ అని, జిబ్రాయిల్ అని అరబీలో పిలుస్తారు. ఈయన పరిశుద్ధమైనటువంటి ఆత్మ అంటే దేవుని యొక్క దూత. ఈయన తీసుకుని ఆ ఖురాన్ను నీ యొక్క హృదయ పలకం మీద అవతరింపజేశాడు అని ప్రవక్త ముహమ్మద్ వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు ఏదైతే చెప్పారో ఖురాన్, ఇది దైవము తన పరిశుద్ధ ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధమైనటువంటి దైవదూత ద్వారా అవతరింపజేసినటువంటిది అనమాట. కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్ ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త ముహమ్మద్ వారికి లభించింది. ఇదే విషయాన్ని చెప్తున్నాడు, మీరు ఈ ఖురాన్ను తిరస్కరించినట్లయితే మీరు సాఫల్యం ఎంత మాత్రం కూడా పొందలేరు. కాబట్టి సోదరులారా, మరి దైవము చెప్తున్నాడు, మీరు విశ్వాసం మీద స్థిరంగా ఉండండి ఓ విశ్వాసులారా. ఒకవేళ ఎవరైతే ఈ విశ్వాసాన్ని కాదంటారో వారు మిమ్మల్ని కొంచెం బాధించడం తప్ప ఏది కూడా చేయలేరు. మీ ప్రాణాలను తీసివేయడం కానీ లేకపోతే మరొకటి చేసేయడం కానీ ఎంత మాత్రం కూడా చేయలేరు, కొంచెం బాధించడం తప్ప. కాబట్టి విశ్వాసంలో మీరు చివరి వరకు కూడా స్థిరంగా ఉండండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, మనము చేయవలసిన పని ఏమిటి? ఒక వ్యక్తి దేవుని యొక్క ఏకత్వాన్ని ధృవీకరించినప్పుడు, దైవం ఒక్కడే అని అతను విశ్వసించినప్పుడు అతను చేయవలసిన పని ఏమిటి? దైవం ఈ విధంగా చెప్తున్నాడు, యా అయ్యుహ రసూల్ బల్లిగ్ మా ఉంజిల ఇలైక మిర్ రబ్బిక్ ఫఇల్లం తఫ్అల్ ఫమా బల్లగ్త రిసాలతహు. మీకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో ఆ సత్యాన్ని నలుగురికి కూడా చెప్పాలి. ఉదాహరణకు చూడండి సోదరులారా, మనము రోడ్డు మీద వెళ్తుంటాము, ఒక దారిలో కరెంటు తీగ పడిపోయింది అనుకోండి, మనకు తెలుసు ఆ కరెంటు తీగను ఎవరైనా తొక్కితే చచ్చిపోతారు అని. వెంటనే మనం ఏం చేస్తాం? ఆ దగ్గర నిలబడి అందరినీ కూడా మనము హెచ్చరిస్తూ ఉంటాం, ఓ బాబు అటువైపు వెళ్ళకండి, కరెంటు తీగ పడిపోయింది అని. ఎందుకు? అరే అతను వెళ్ళిపోతే ప్రాణాలు పోతాయేమో అతని అని చెప్పేసి అన్న ఆతృత. అదే విషయం, మనకు ఒక సత్యం తేటతెల్లం అయిపోయింది అనుకోండి, నాకు సత్యం తెలిసిపోయింది కదా, నేను ఒక్కడిని అనుసరిస్తే చాలు అని మనిషి భావించకూడదు. ఆ సత్యాన్ని నలుగురికి కూడా చెప్పి వారి ద్వారా కూడా అది అంగీకరింపజేసి వారిని కూడా అది అనుసరింపజేయాలి. అది నిజమైనటువంటి మానవుని యొక్క లక్షణం. దైవం ఇదే చెప్తున్నాడు, ఓ ప్రవక్త, ఏదైతే నీ వద్దకు నీ ప్రభు ఇచ్చాడో, నీ ప్రభు పంపించాడో వాటిని నువ్వు సమస్త ప్రపంచానికి తెలియజేయి అంటున్నాడు.
మరి ప్రవక్త ముహమ్మద్ వారు ఇప్పుడు లేరు కాబట్టి ఆ బాధ్యతను మరి ఆయనను అనుసరించే మరి విశ్వాసులుగా మరి ముస్లింలుగా పిలువబడే ఈ జాతి మీద ఉన్నది. కాబట్టి ఈ జాతి ఏదైతే ప్రవక్త ద్వారా తమకు లభించిందో ఈ అమూల్యమైనటువంటి ఈ ఆస్తి, మానవాళికి చెందినటువంటి ఈ ఆస్తి, మానవాళికి చెందినటువంటి ఈ సొత్తు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మరి ముస్లింల వద్ద ఉండిపోయిందో దీనిని సమస్త ప్రపంచానికి కూడా వారు తెలియజేయాలి. ఎందువలనంటే ఈ ఆస్తిలో ప్రపంచం అంతటికీ కూడా హక్కు ఉన్నది కాబట్టి. ఇది కేవలము ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి కాదు, ఇది అరబ్బులకు సంబంధించినటువంటి ఆస్తి కాదు, మానవాళి సొత్తు ముస్లింల వద్ద ఉన్నది కాబట్టి వారు ఆ సొత్తును అందరికీ కూడా అందజేయాలి. మరి ఇదే విషయాన్ని భగవద్గీత గ్రంథం కూడా మనకు చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్తుంది. మరి ఎవరైతే ఇతరులకు హితమనర్చుట యందు ఆసక్తి కలిగి ఉంటాడో వానికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అంటాడు. అంటే ఇతరులకు మంచి చెప్పడంలో, వారికి మంచిని బోధించి మంచి వైపునకు తీసుకురావడంలో ఎవరైతే ఆసక్తి చూపిస్తాడో, ఎవరైతే దానికోసం కృషి చేస్తాడో అతనికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. అంటే సత్యం తెలిసి ఆ సత్యాన్ని నలుగురికి కూడా చెప్పి ఆ సత్యం వైపునకు ఎవరైతే ఆకర్షిస్తాడో, ఆ సత్యం వైపునకు ఎవరైతే అతనిని తీసుకుని వస్తాడో వారికి కూడా నేను మోక్షాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి ఇదే విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాము. క్రీస్తు యేసు చెప్తున్నారు, దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం యొక్క మార్గము, ఏ పని చేస్తే మనము దేవుని రాజ్యంలో వెళ్తామో, నిత్య జీవనంలోకి వెళ్తామో అది మీకు అందరికీ కూడా తెలియజేపబడింది. అదేమిటి? ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు ఆయన్ని, ఓ బోధకుడా, నేను నిత్య జీవం పొందవాలంటే ఏమి చేయవలను అని. అప్పుడు వెంటనే క్రీస్తు యేసు, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. కాబట్టి నీవు నీ ప్రభువును పూర్ణ మనస్సు, పూర్ణ జ్ఞానము, పూర్ణ వివేకము, పూర్ణ బలముతోటి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు కూడా సమస్త ప్రవక్తలకు, ధర్మశాస్త్రాలకు కూడా ఆధారమై ఉన్నాయి అన్నారు. కాబట్టి ఈ విధంగా నిత్య జీవనం యొక్క మార్గము చాలా తేటతెల్లం చేయబడింది. అదేమిటి? సృష్టికర్త ఒక్కడిని మాత్రమే ఆరాధించాలి, ఆయనకు సాటి సమానము కల్పించకూడదు. ఏ ప్రవక్తలను మరి మనకు ఎంతగా నచ్చినప్పటికీ కూడా ప్రవక్తలను కానీ మనుష్యులను కానీ మనము ఆయనకు సాటి కల్పించకూడదు. ఈ విధంగా ఆరాధించినప్పుడు మాత్రమే మరి నిత్య జీవానికి వారసులు అవుతాము. కాబట్టి దేవుని రాజ్యమర్మం మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వెలుపల ఉండేవారు దేవుని వైపునకు తిరిగి పాపక్షమాపణ పొందుదురు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఇక్కడ మరొక మాటల గురించి దైవం చెప్తున్నాడు. అదేమిటంటే సిబగత్ అల్లాహ్ అంటున్నాడు. అంటే మీరు అల్లాహ్ యొక్క రంగును స్వీకరించండి అంటున్నాడు. ఇదేమిటంటే అల్లాహ్ యొక్క రంగు ఉంటుందా అని. ఇక్కడ రంగు అంటే సోదరులారా, మనము భావించే ఈ రంగులు కాదు. ఇక్కడ రంగు అంటే ఆయన ధర్మము అని, ఆయన మార్గము అని. ఎందువలనంటే మనం చూస్తుంటాము మరి ఒక్కొక్క ధర్మాన్ని గుర్తింపు కోసము, ఒక్కొక్క అతను అనుసరించే మార్గం కానివ్వండి, పద్ధతి కానివ్వండి తెలపడం కోసము రకరకాలైనటువంటి రంగుల దుస్తులు ధరిస్తూ ఉంటాడు. మనము ఈ ప్రస్తుత సమాజంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు? అతను ఏదైతే మార్గం అనుసరిస్తాడో దాన్ని అది ఐడెంటిఫై చేయడం కోసము, గుర్తించుకోవడం కోసము, ప్రజలు గుర్తుపట్టడం కోసము ఒక రకమైనటువంటి రంగుల దుస్తులు ధరిస్తుంటాడు. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు బాహ్యమైనటువంటి రంగుల దుస్తులు కాదు, మీరు దేవుని యొక్క భయము అనే దుస్తుల్ని మీరు ధరించండి అంటున్నాడు. ఇది సోదరులారా, జాలిక లిబాసు తఖ్వా ఖైర్, భయభక్తులు అనే ఈ దుస్తులు ఉన్నాయి చూసారా, ఇది అసలైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనసులో కుతంత్రం ఉంది, మరి మనసులో స్వార్థం ఉండి, ఈ విధంగా దేవుని పట్ల అవగాహన లేకుండా, దేవుని ఏకత్వం పట్ల మనిషికి సరైనటువంటి అభిప్రాయం, నిర్ణయం లేకుండా అతను ఎన్ని రకాల దుస్తులు, ఎన్ని రంగుల దుస్తులు ధరిస్తే ఏంటంటే ప్రయోజనం? మరి ఎంత మంచి మంచి దుస్తులు ధరిస్తే ఏంటి ప్రయోజనం? అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు. బాహ్యమైనటువంటి దుస్తుల గురించి కాదు, మీరు మీ లోపల ఉన్నటువంటి దుస్తుల గురించి మీరు ఆలోచించండి. అదేమిటి? దైవభీతి, పాపభీతి, భయభక్తి, ఇవి నిజమైనటువంటి దుస్తులు. కాబట్టి వీటిని మీరు ధరించండి. వీటిని ఎప్పుడైతే మనిషి ధరిస్తాడో మరి నిజంగా బాహ్య సౌందర్యం కూడా అతనికి దైవం ప్రసాదిస్తాడు. కాబట్టి అంతః సౌందర్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ఒక
ప్రవక్త వారి యొక్క ప్రవచనం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, అల్లాహ్ మీ రంగు రూపాలను ఎంత మాత్రం కూడా చూడడు, మీ సంకల్పాలను, మీ ఆంతర్యాలను మాత్రమే చూస్తాడు. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, యెహోవా ఆంతర్యాలను మరి పరీక్షించువాడు అని. అంటే మనిషి యొక్క లోపలి యొక్క మనస్సుని దైవం పరిశీలించేవాడు. కాబట్టి మనము ఎంత ఉన్నతమైనటువంటి దుస్తులు ధరిస్తున్నాము, ఖరీదైనటువంటి దుస్తులు ధరిస్తున్నాము అన్నది సమస్య కాదు, ప్రశ్న కాదు. మన లోపల ఉన్నటువంటి భయభీతి ఎంత ఉన్నది, మన లోపల ఉన్నటువంటి పాపభీతి ఎంత ఉన్నదే మనకు ప్రధానమైనటువంటి అంశము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి సోదరులారా, మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే నేను ఇక్కడ మనము ముచ్చటించుకుంటున్నామో అంతిమ గ్రంథం ఖురాన్ నుండి మరి చాలా చక్కటి విషయాలు, మరి మన జీవితానికి అవసరమయ్యే అన్ని విషయాలు మనం ఇక్కడ వింటున్నాము. మరి దైవం మనందరికీ కూడా మరి మంచిని చేయుగాక. దైవము మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం ఆలోచన చేయాలని, వీటిని ఆచరించే ఆ సద్భాగ్యాన్ని, ఆ జ్ఞానాన్ని దైవము మనందరికీ కూడా ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.